మయన్మార్కి సంబంధించినటువంటి వాళ్ళు 2 పడవలు మునిగిపోయి 427 మంది మరణించి ఉంటారని భావిస్తున్న అంశం మీద ఐక్యరాజ్య సమితి శరణార్థి సంస్థ ఏం చెప్తోందంటే, పడవలో ఉన్న రోహింగ్యాలు బంగ్లాదేశ్లోని విశాలమైన కాక్స్ బజార్ రోహింగ్యా శిబిరాల నుంచి లేదా మయన్మార్లోని పశ్చిమ రకైన రాష్ట్రంలోని విశాలమైన రోహింగ్యా శిబిరాల నుంచి పారిపోతున్నారని తేలింది. దాదాపు 514 మంది రోహింగ్యాలతో ప్రయాణిస్తున్న 2 పడవలు మునిగిపోయారన్నది శుక్రవారం నాడు మే 23న బయటకు వచ్చినటువంటి అంశం. మొదటి పడవ మే 9, 2025ను మునిగిపోయిందని, 267 మందితో ప్రయాణించగా 66 మంది మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. రెండో పడవ మే 10, 2025న 247 మందితో బోల్తాపడింది. అందులో 21 మంది మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. టోటల్గా 514 మందిలో 87 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. మిగిలిన 427 మంది మరణించారు. బలమైన గాళ్ళు, చెడు వాతావరణం కారణంగా పడవలు మునిగిపోయినాయని భావిస్తున్నారు. రోహింగ్యాల పరిస్థితులు చాలా దారుణంగా ఉండటం, వాళ్ళకి చాలా తక్కువ సాయం అందుతుండడం వల్ల వాళ్ళు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి ఈ ప్రయాణం చేస్తున్నారని UNHCR చెప్తోంది. 2025 మే 14 మయన్మార్ నుండి 188 మంది రోహింగ్యాలతో వస్తున్న మరో పడవను అడిగించారు. సహాయం చేయడానికి తమ వద్ద తగినంత డబ్బు లేదని UNHRC చెప్తోంది. దీనివల్ల వాళ్ళ జీవితం మరింత కఠినతరం అయిందని చెప్తోంది.